పేరు కెరియర్ అన్నీ పోయాయిగా. ఇప్పుడు తన భార్యగా ఒక్క మ్యాచ్ గెలవగానే గతం అంతా మారిపోదండి. అలా మాట్లాడతారంట అమ్మగారు. ఆయన కష్టాన్ని ప్రతిభని ప్రపంచం మర్చిపోవచ్చు, నిందించవచ్చు. అప్పుడే కుటుంబం అనేది అండగా నిలబడాలి కదా, ఇలా కించపరచకూడదు. తప్పమ్మగారు, దయచేసి అలా అనకండి. గంగా, అత్తయ్య గారికి ఎదురు మాట్లాడుతున్నావా? ఇది వరకు పని మనిషి గంగనే అయితే మాట్లాడేదాన్నే కాదు. ఇప్పుడు రుద్ర గారికి భార్యని కదా. ఏ భార్య అయినా భర్తని అవమానించడం సహించలేదు. చూసారా మావి గారు, నిన్నగాక మొన్న వచ్చి అత్తయ్య గారినే వార్న్ చేసి మాట్లాడుతుంది. నేను వార్నింగ్ చేయలేదు. నా ముందు నా భర్తని అవమానించకండని బ్రతిమలాడుతున్నాను. గంగా, ఎందుకు నీ భార్యని కంట్రోల్ చేస్తున్నావు? నీకు కావాల్సింది కూడా అదే కదా. తనని సపోర్ట్ చేయడం, నీకు నచ్చని వాళ్ళందర్నీ మాటలు అనిపించడం, కుదిరితే కొట్టిస్తావు కూడా. మీరు ఏ ఉద్దేశంతో ఆ మాట అంటున్నారు, మీకెవరు నూరిపోశారు నాకు అర్థమైంది అమ్మగారు. కావాలంటే ఇంటి పనంతా నేనే చేస్తాను. నా కారణంగా సార్ మీద మాట పడకూడదు. అంటే ఏంటి? ఇండైరెక్ట్ గా రుద్రబాబు దృష్టిలో మమ్మల్ని విలన్స్ గా క్రియేట్ చేస్తున్నావా? అత్తయ్య గారు రుద్రబాబు కోసం చాలా చేశారు. నువ్వేదో బావగారి కోసం త్యాగాలు చేసినట్లు షో ఆఫ్ చేస్తున్నావు.